హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఆత్మకూరు మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. భార్య అనుషను భర్త రవి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనుష ప్రస్తుతం పరకాల మండలం మల్లకపేటలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అటెండర్గా పనిచేస్తుంది. హత్యాయత్నానికి గల కారణాలను పోలీసులు విచారణ జరుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ యాసంగి సీజన్లో ఏర్పడింది. ఎక్కడికక్కడ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు తెల్లవారుజామునే యూరియా కొనుగోలు సెంటర్ల దగ్గరికి వచ్చి చెప్పులను క్యూ లైన్లలో పెట్టినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు గూడూరు, మర్రిపేడ, ఇతర మండలాల్లోనూ ఈ సమస్య తీవ్రంగా మారింది. సరిపడినంత యూరియా అందించాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే గూడూరు మండల కేంద్రంలో ఇటీవల గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు బీఆర్ఎస్ రాష్ట్ర రెడ్డి సన్మానం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని, కాంగ్రెస్ రాక్షసుల పాలనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నటువంటి అంశాన్ని భరత్ కుమార్ రెడ్డి చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గల్లీ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని, ఆయన భాషా విధానం అలా ఉందన్నటువంటి అంశాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. వెంటనే రేవంత్ రెడ్డి తన భాష తీరును మార్చుకోవాలని హితవు పలికారు. వెంటనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.